ఇప్పటివరకు జరిగిందంతా అసలు గీతోపదేశం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనేదానికి నేపథ్య రచనలాగా జరిగింది. అర్జునుడు అహంకార మమకారాల వల్ల కలిగిన మానసిక అలజడి అతన్ని కృంగదీసి నిర్వీర్యుణ్ణి చేసింది. ఇలాంటి భ్రమ అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించాలంటే జ్ఞానోదయం కావాల్సిందే. అందుకే కృష్ణుడు గీతోపదేశం చేయాల్సి వచ్చింది. మీరు వింటున్నారు అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత 2వ అధ్యాయం 10వ శ్లోకం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోర్భయోర్మధ్యే విషీదంతమిదం వచః. రెండు సేనల మధ్య పూర్తి యుద్ధ వాతావరణంలో కృష్ణుడు చిరునవ్వుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు ఎగతాళి కాదు. ఆ నవ్వులో ఒక క్లారిటీ ఉంది. నీ సమస్య ఎంత పెద్దదో నాకు తెలుసు, కానీ నీ గందరగోళం అంత పెద్దది కాదు అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఆ నవ్వులో. ఇంత అల్లకల్లోలానికి ఎదురుగా ఒక స్థిరమైన మనసు ఎట్లా ఉంటుందో అది కృష్ణుడు. 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాందాశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితా. ఎవరికోసం అయితే బాధపడాల్సిన అవసరం లేదో వాళ్ళ కోసం నువ్వు బాధపడుతున్నావు. దేనికోసమైతే బాధపడాల్సిన అవసరం లేదో దానికోసం బాధపడుతున్నావు. పైగా ఎంతో తెలివున్న వాళ్ళలాగా బిల్డప్ ఇస్తున్నావు. పండితులైన వాళ్ళు ఉన్నవాళ్ల గురించి గాని పోయిన వాళ్ళ గురించి గాని ఏడవరు అంటున్నాడు కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడు సింపతి ఇవ్వలేదు, ఒక పర్స్పెక్టివ్ని ఇచ్చాడు. ఇక టాపిక్ షిఫ్ట్ అయింది సంబంధాల నుంచి అస్తిత్వం వైపుకి. 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఎవరైనా సరే ఉండని కాలం అంటూ ఏమీ లేదు. అలా ఎందుకంటున్నాడంటే ఈ శరీరం నశించిపోయేదే అయినా ఆత్మకు చావు లేదు అని. శరీరం గురించి కాకుండా కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. మన రూపం మారుతుంది, మన పాత్రలు మారుతాయి, కానీ ఉన్నతమైన ఉనికి మాత్రం అంతరించిపోదంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు యుద్ధానికి జస్టిఫికేషన్ ఇవ్వట్లేదు. అర్జునుడి భయాన్ని రూట్ నుంచి అడ్రస్ చేస్తున్నాడు. అర్జునుడి భయం ఏంటి? మరణం అనే భయం. దుఃఖాన్ని ఛాలెంజ్ చేశాడు. శాశ్వతంగా ఉనికిని ఇంట్రడ్యూస్ చేశాడు. చాలామందికి భగవద్గీత మోటివేషన్ మాత్రమే, కానీ కృష్ణుడు చెప్పింది మెటాఫిజిక్స్ అనిపించట్లేదా?